మంచిగా అడిగారు. బెట్టింగ్ సంబంధించి మనము లాస్ట్ 20-25 డేస్ నుంచి కొంచెము పెద్ద ఎత్తున చేయడం జరిగింది. దాంట్లో ప్రధానమైన వ్యక్తుల్ని అరెస్ట్ చేశాము. దరిదాపు ఒక 7 మంది దాకా రిమాండ్ పంపించాము. ఇంకా కొంతమంది రిమాండ్ పంపించేది ఉంది. అట్లాగే కొంతమందిని ఎవరైతే ఆడతారో వాళ్ళని ఐడెంటిఫై చేసి విక్టిమ్స్ని వాళ్ళ ఫ్యామిలీ సమక్షంలో కూడా కౌన్సిల్ చేయడం జరిగింది. అట్లాగే ఇంకొంతమందిని కూడా మనము అదుపులో తీసుకోవాల్సింది. దాని గురించి సిఐ దర్శి వాళ్ళ టీం అందరూ కూడా వర్క్ చేస్తున్నారు. కాబట్టి మళ్ళీ ఈ ఐపీఎల్ సీజను ఈ బెట్టింగ్స్ క్రికెట్ బెట్టింగ్స్ బాగా జరుగుతాయి కాబట్టి ఈ సందర్భంగా యువతకు కావచ్చు మిగతా వాళ్ళందరికీ కూడా పోలీస్ శాఖ నుంచి మరొక విజ్ఞప్తి, దయచేసి ఈ బెట్టింగ్లోకి పాల్పడి మీ లైఫ్స్ మీ మనీ అంతా కూడా లూజ్ అయ్యి మీ ఫ్యామిలీస్కి ఒక డిస్ట్రెస్ వాళ్ళకి ప్రాబ్లం క్రియేట్ చేసే విధంగా ఉండకండి. ఈ బెట్టింగ్ అనే ఈ సోషల్ ఈవిల్ నుంచి దయచేసి దూరంగా ఉండండి. ఎవరైనా కానీ ఏదైనా కానీ ఇటువంటిది ఉన్నట్లయితే మా పోలీస్ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా దాని మీద మనము స్పందించి దాని పట్ల సరైన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం.